ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్ కి మన టీమిండియా స్క్వాడ్ అయితే అనౌన్స్ చేశారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ మరియు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇంజురీ నుంచి కంబ్యాక్ చేస్తున్నారు. ఆఫ్టర్ 1 మంత్ రోకోని మనం మళ్ళీ బ్లూ జెర్సీలో చూడబోతున్నాము. లాస్ట్ ఓడిఐ సిరీస్ లో సెంచరీ చేసిన రుతురాజ్ గాయక్వాడ్ ని టీం నుంచి డ్రాప్ చేశారు. బంగ్లాదేశీ ప్లేయర్స్ ని 2026 ఐపీఎల్ నుంచి బాయ్కాట్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో, సో ఎండ్ దాకా చూడండి. ఫస్ట్ మనం రుతురాజ్ గాయక్వాడ్ గురించి మాట్లాడుకుందాం. తను లాస్ట్ ఓడిఐ సిరీస్ లో అంత మంచిగా పర్ఫామ్ చేసి సెంచరీ చేసిన తర్వాత కూడా తనకి టీమిండియాలో అవకాశం ఇవ్వట్లేదు. ఇదైతే చాలా బాధాకరమనే చెప్పాలి. తను డొమెస్టిక్ క్రికెట్ లో కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు, మంచి స్కోర్స్ కూడా చేస్తున్నాడు. అయినా కూడా తనకు అవకాశం ఇవ్వట్లేదు. చూడాలి ఇంకా నెక్స్ట్ ఓడిఐ సిరీస్ లో ఏదైనా అవకాశం ఇస్తారా అనేసి. నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ మరియు శుభ్మన్ గిల్ ఇంజురీ నుంచి కంబ్యాక్ చేస్తున్నారు. ఇదైతే మన టీమిండియాకి చాలా మంచి న్యూస్ అనే చెప్పాలి. శ్రేయస్ అయ్యర్ కి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడిఐ సిరీస్ లో రిబ్ ఇంజరీ అయింది. సో తను కోలుకొని అయితే ఇప్పుడైతే మళ్ళీ టీమిండియాకి అయితే వస్తున్నాడు. చూడాలి తను ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేసి. మరియు శుభ్మన్ గిల్ కూడా లాస్ట్ T20 సిరీస్ లో నెక్ ఇంజరీ అయింది. తను కూడా కోలుకొని టీమిండియాకి వస్తున్నాడు. చూడాలి తను కూడా ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేసి. ఇదైతే మన టీమిండియాకి చాలా మంచి న్యూస్ అనే చెప్పాలి. నెక్స్ట్ రోహిత్ మరియు విరాట్ కోహ్లీని 1 మంత్ తర్వాత మనం మళ్ళీ బ్లూ జెర్సీలో చూడబోతున్నాము. లాస్ట్ ఓడిఐ సిరీస్ లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈవెన్ డొమెస్టిక్ క్రికెట్ లో కూడా మంచి ఫామ్ లో ఉన్నారు, మంచిగా పర్ఫార్మెన్స్ కూడా ఇస్తున్నారు. సో నెక్స్ట్ ఈ ఓడిఐ సిరీస్ లో కూడా మంచిగా పర్ఫామ్ చేస్తారు అని అయితే మనం అనుకుంటున్నాము. చూడాలి వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు అనేసి. నెక్స్ట్ మొహమ్మద్ షమీని ఈ ఓడిఐ సిరీస్ కి అయితే సెలెక్ట్ చేశారు. ఇది కూడా చాలా మంచి న్యూస్ అనే చెప్పాలి. మొహమ్మద్ షమీ ఓన్లీ టెస్ట్లలో మాత్రమే ఆడుతున్నాడు, టెస్ట్లలో మాత్రమే అవకాశం ఇచ్చారు ఇన్ని రోజులు. ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత తనని ఎక్కువగా ఓడిఐస్ లో అయితే సెలెక్ట్ చేయలేదు. ఇది కూడా చాలా మంచి న్యూస్ అనే చెప్పాలి మన టీమిండియాకి. చూడాలి తను ఎలా పర్ఫామ్ చేస్తాడో అనేసి. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కి అయితే రెస్ట్ ఇచ్చారు. నితీష్ కుమార్ రెడ్డిని మళ్ళీ తీసుకొచ్చారు. ధ్రువ్ జురెల్ ప్లేస్ లో రిషబ్ పంత్ కి అయితే ఛాన్స్ ఇచ్చారు. చూడాలి తను కూడా ఎలా పర్ఫామ్ చేస్తాడో అనేసి. టెస్టులలో అయితే బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. ఓడిఐస్ మరియు T20s అనేసరికి మంచిగా పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. ఐ హోప్ ఈ సిరీస్ లో తను బాగా పర్ఫామ్ చేస్తాడని అయితే అనుకుంటున్నాను. చూడాలి తను ఎలా పర్ఫామ్ చేస్తాడు. ఇక మిగతాదంతా సేమ్ టీమ్ తో వెళ్తున్నారు. ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ మరియు మొహమ్మద్ సిరాజ్. మీ ప్లేయింగ్ 11 ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ బంగ్లాదేశీ ప్లేయర్స్ ని 2026 ఐపీఎల్ నుంచి బ్యాన్ చేస్తున్నారు. ఇదైతే చాలా మంచి న్యూస్ అనే చెప్పాలి. బీసీసీఐ తీసుకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ డిసిషన్ కూడా. కేకేఆర్ వాళ్ళు అయితే మినీ యాక్షన్ లో ముస్తఫిజర్ ని 9.2 crore అయితే తీసుకున్నారు. బీసీసీఐ ఆల్రెడీ కేకేఆర్ కి లెటర్ రాసింది ముస్తాఫిజర్ ని రిలీజ్ చేయమని. ఆల్రెడీ సో కేకేఆర్ వాళ్ళు ముస్తాఫిజర్ అయితే రిలీజ్ చేశారు. చూడాలి వేరే ప్లేయర్స్ ఏదైనా తీసుకుంటారా అనేసి. ఇదైతే చాలా మంచి డిసిషన్ తీసుకున్నారు అనే చెప్పాలి. మీరేమంటారు కింద కామెంట్స్ లో రాయండి. దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో బాయ్ బాయ్.